హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఫైన్. సార్, మనం ఇప్పటి వరకు సక్సెస్ మీద చాలా వీడియోస్ చేసాం. ఇన్ కేస్ ఏదైనా కలిసి రాకపోతే నేమ్లో ఏదన్నా మార్పు చేసుకోవాలన్నా, లేదా మన డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్, లేదా వెహికల్ నెంబర్, ఇలాంటివి చాలా చేసుకున్నాం. బట్ యాక్చువల్గా మనకి ఎలా అవేర్నెస్ రావాలి, లైక్ ఓకే సక్సెస్ నెంబర్కి స్ట్రగుల్ నెంబర్కి డిఫరెన్స్ ఎలా తెలియాలి? ఎస్, అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపే పుడతారు ఎవరైనా సరే. దీంట్లోనే స్ట్రగులింగ్ నంబర్స్ ఉంటాయి, సక్సెస్ నంబర్ ఉంటుందండి. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు స్ట్రగులింగ్తో సక్సెస్ అవుతారు, ఆ డేట్ ఆఫ్ బర్త్లు మనం ఒకసారి చూద్దాం. దీని ద్వారా మీరు తెలుసుకోగలిగితే 100% మీరు ఏ కోవలోకి వస్తారో తెలుస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రగులింగ్ డేట్ ఆఫ్ బర్తా, సక్సెస్ డేట్ ఆఫ్ బర్తా, మీరు హార్డ్ వర్క్ చేస్తారా, స్మార్ట్ వర్క్తో సక్సెస్ అవుతారా అనేది చూద్దాం. ముఖ్యంగా సక్సెస్ నంబర్ వచ్చేసి మనకు ఎనీ మంత్ ఎనీ డేట్ ఆఫ్ బర్త్లో 1, 3, 5, 6, 9 వీళ్ళంతా సక్సెస్ నంబర్ కిందికే వస్తారు. 100% లైఫ్లో సక్సెస్ అవుతారు. నేమ్ అండ్ ఫేమ్, సెలబ్రిటీ హోదా అండ్ సక్సెస్ అన్నీ ఈ నంబర్కే వస్తాయి. 1, 3, 5, 6, 9 1, 3, 5, 6, 9 అంటే 1 నంబర్ సిరీస్. అంటే మీరు ఏ మంత్లో అయినా కానివ్వండి, 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. అదేవిధంగా 3 నంబర్ సిరీస్ అంటే 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళంతా 3 నంబర్ సిరీస్లోకి వస్తారు. వీళ్ళంతా సక్సెస్ఫుల్ పీపులే. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 3వ నంబర్ ఉండి మీ డెస్టినీ కూడా 3 ఉంటే 100% సెలబ్రిటీస్ అవుతారు. 3 నంబర్ వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. ఉదాహరణకు రజనీకాంత్ 12 నంబర్, స్వామి వివేకానంద 12 నంబర్, అంటే 3 నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 5 నంబర్, ఇది మాస్టర్ కీ నంబర్ అండ్ బిజినెస్ నంబర్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైతే 5 నంబర్ ఉంటుందో ప్రతి అవకాశాన్ని మ్యాగ్నెటిక్ లాగా మీరు ఆకర్షిస్తారు మీ వైపు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 నంబర్ కూడా సక్సెస్ నంబర్. 6 నంబర్, మీరు కోరుకుంటున్న లగ్జరీస్ కానివ్వండి, అందమైన కారు, బంగ్లా, ఇల్లు, లైఫ్ అనేది, ఎంజాయ్మెంట్ అనేది, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది 6. కాబట్టి ఇది సక్సెస్ నంబరే. ఇంకా 9 నంబర్ కూడా, 9 అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 1, 3, 5, 6, 9 నంబర్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ స్టార్టింగ్ మీ బర్త్ నంబర్, వీళ్ళంతా సక్సెస్ పీపుల్లోకి వస్తారు. వీళ్ళంతా స్మార్ట్ వర్క్తో సక్సెస్ అవుతారు. ఇటువంటి వ్యక్తులు పని చేసేది తక్కువ కానీ పొందేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్మార్ట్ వర్క్తో సక్సెస్ అయ్యేది 1, 3, 5, 6, 9. కొంతమంది సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు కానీ ఇటువంటి వాళ్ళు పొందేది కాకుండా నష్టపోతూ ఉంటారు. వాళ్ళెవరంటే స్ట్రగులింగ్ నంబర్ కాంబినేషన్స్. ఈ స్ట్రగులింగ్ నంబర్స్ ఏంటి? 2, 4, 7, 8. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2, 4, 7, 8 అంటే చంద్రుడు. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2 నంబర్లో ఉంటుందో ఇటువంటి వాళ్ళు అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది. చంద్రుడు ఏంటి మనకు 15 రోజులు ప్లస్ 15 రోజులు మైనస్. కాబట్టి వీళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా డిపెండింగ్ నేచర్ ఉంటుంది. డ్యూయల్ మైండ్ సెట్ ఉంటారు వీళ్ళ లోపల. నిర్ణయాలు సరిగా తీసుకోరు, వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. వీళ్ళు ఆకర్షణీయంగా మాట్లాడినప్పటికీ కూడా ఎక్కువగా ప్రొఫెషన్స్ చేంజ్ చేస్తున్నది ఈ 2 నంబర్ వాళ్ళే. కాబట్టి చాలా స్ట్రగుల్గా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఉద్యోగం చేయడం చాలా మంచిది, వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ రాహు అనేది కూడా స్ట్రగులింగ్ నంబరే. డేట్ ఆఫ్ బర్త్లో గనక ఎక్కడైనా 4 నంబర్ ఉంటే కంపల్సరీ లైఫ్లో స్ట్రగుల్, లేట్ సెటిల్మెంట్ అండి.
అదేవిధంగా 7 నంబర్ సిరీస్ కేతు అనేది కూడా ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా స్పిరిచువల్ లైఫ్లో చాలా ప్లస్గా మారుతుంది. అంటే ఎక్కువగా వీళ్ళు స్పిరిచువల్ లైఫ్ని అట్రాక్ట్ చేస్తారు, ఫ్యామిలీ లైఫ్ని దూరంగా ఉంటారు. అదేవిధంగా 8 నంబర్ అంటే శనిని రిప్రజెంట్ చేస్తుంది. శాటర్న్ లైఫ్ అంతా కష్టాలు 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 కష్టపడే పైకి వస్తారు. 41 సంవత్సరం తర్వాత జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఓకే, అప్పటి వరకు ఉండదు. అప్పటి వరకు స్ట్రగుల్లోనే ఉంటారు. ఉదాహరణకు చూడండి, రేవంత్ రెడ్డి గారు 8 నంబర్లోనే పుట్టారు. ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాతే సీఎం అయ్యారు. నరేంద్ర మోడీ 8 నంబర్లో పుట్టారు. కేసీఆర్ 8 నంబర్లోనే పుట్టారు. మన్మోహన్ సింగ్ 8 నంబర్లోనే పుట్టారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 8 నంబర్లో పుట్టి 50 సంవత్సరాల వయసులో సీఎం అయ్యాడు ఆయన. కాబట్టి 8వ నంబర్ వాళ్ళు స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ హార్డ్ వర్క్తో సక్సెస్ అవుతారు. స్ట్రగులింగ్ నంబర్ వాళ్లకు కూడా సక్సెస్ వస్తుంది, కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. ఎప్పుడైతే మీరు కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్ముతారో మీరు కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ సక్సెస్ నంబర్లో ఉందా, స్ట్రగులింగ్ నంబర్లో ఉందా, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ వయస్సులో స్థిరపడతారో చూద్దాం. ముఖ్యంగా 1వ నంబర్ సిరీస్లో మీరు పుట్టారనుకోండి, అంటే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టి ఉన్నారనుకోండి, మీ లైఫ్ అనేది 28 సంవత్సరాల నుంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది, అక్కడ సెటిల్ అవుతారు. అదేవిధంగా 3వ నంబర్ సిరీస్ ఉందనుకోండి, 3వ నంబర్ వాళ్ళలో నాలెడ్జ్ ఎక్కువ, క్రియేటివిటీ, ఇమాజినేషన్ పవర్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు 30+, వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది 30+ నుంచి ఉంటుంది. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్ అండి. 5 నంబర్ సిరీస్ ఇటువంటి వాళ్ళు లేజీనెస్ని గనక వదులుకొని లైఫ్లో ముందుకెళ్ళగలిగితే 32వ సంవత్సరం నుంచి చాలా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అదేవిధంగా 6 నంబర్ వాళ్ళు మనకి లగ్జరీ లైఫ్ని అందుకోవాలి అంటే వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది 33వ సంవత్సరం నుంచి వస్తుంది. అదేవిధంగా 9 నంబర్ సిరీస్ అండి, 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళకి 36వ సంవత్సరం వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. కాబట్టి 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకు 28వ సంవత్సరంలో సక్సెస్ వస్తుంది. 3వ నంబర్లో పుట్టిన వాళ్లకు 30+లో వస్తుంది. 5వ నంబర్ వాళ్ళకి 32వ సంవత్సరంలో వస్తుంది. 6వ నంబర్ వాళ్ళకి 33 అంటే 33 ఇయర్లో వస్తుంది. 9 నంబర్ వాళ్ళకి 36 ఇయర్లో వస్తుంది. ఇవి సక్సెస్ నంబర్ వాళ్ళు ఏ సంవత్సరంలో సెట్ అవుతారు అనేది చాలామందికి ఈ సందేహం ఉంటుందండి, ఎప్పుడు మనం సెటిల్ అవుతాము. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ ఏజ్ని బట్టి మీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ స్ట్రగలింగ్ నంబర్స్ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు, ఎప్పుడు సెటిల్ అవుతారు. 2వ నంబర్ వాళ్ళు 38 సంవత్సరాల వయసులో సెట్ అవుతారు. 38 ఇయర్స్. అప్పటి వరకు స్ట్రగల్స్, హార్డ్ వర్క్, డిలే, డిస్టర్బెన్సెస్ అవుతూనే ఉంటాయి వీళ్ళకి. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ వాళ్ళు మీరు చూడండి, 4 నంబర్ అంటేనే నేను డిలే అండ్ లేట్ సెటిల్మెంట్ అని చెప్పాను. ఇటువంటి వాళ్ళు 31 ఇయర్స్ తర్వాత సెటిల్ అవుతారండి. 31 ఇయర్స్ వరకు వీళ్ళు కష్టపడుతూ ఉండాల్సిందే. 7 నంబర్ సిరీస్ వాళ్ళు గనక ఈ అకల్ట్ సైన్సెస్లోకి వెళ్తే త్వరగా సెటిల్ అవుతారు. అంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తు, పామిస్ట్రీ, రీకి, హీలింగ్, యోగా, మెడిటేషన్, న్యూమరాలజీలో వెళ్తే తక్కువ ఏజ్లోనే సెటిల్ అవుతారు. అంటే 25 ఇయర్స్లో సెటిల్ అవుతారు. అటు కాకుండా వేరే ప్రొఫెషన్లోకి గనక వెళితే వీళ్ళు గనక 34 సంవత్సరాల తర్వాత సెటిల్ అవుతారు. అదే లాస్ట్ మనకు 8 నంబర్ సిరీస్ అండి. 8 అంటే శాటర్న్ అంటే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, కష్టాన్నే నమ్ముకోండి, కష్టే ఫలి. 41 సంవత్సరం వరకు కష్టపడాల్సిందే. ఎప్పుడైతే 41వ సంవత్సరం వస్తుందో 100% సెట్ అనేది వస్తుంది, అప్పుడు సెటిల్ అవుతారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిస్తే మీరు సక్సెస్ నంబర్ సిరీస్లో ఉన్నారా లేక స్ట్రగ్లింగ్ నంబర్ సిరీస్లో ఉన్నారా? సక్సెస్ నంబర్లో ఉంటే ఎప్పుడు సక్సెస్ వస్తుంది,
స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఎవరైనా సరే 1వ తేదీ నుంచి 9వ తేదీ నంబర్ వాళ్ళకి ఎవ్వరు పుట్టినా కూడా సక్సెస్ వస్తుంది. కొంతమందికి స్మార్ట్ వర్క్ ద్వారా వస్తుంది, మరికొంతమందికి హార్డ్ వర్క్ ద్వారా వస్తుంది. మీరు ఏ కోవలో కొన్నారో మీరే తెలుసుకోండి. గ్రేట్. ఇప్పుడు అందరికీ సక్సెస్ నెంబర్సే కాదు, స్ట్రగ్లింగ్ నెంబర్ అని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో చూస్తే మాత్రం ఈ విషయంలో ఒక ఐడియా అనేది వస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.